అప్పట్లో మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే బాక్రానంగల్ లాంటి అతిపెద్ద జాతీయ ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లో ఉంది. దాదాపు 13-14 ఏళ్ల సమయం పట్టింది. ఇంకా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో అంత జాప్యం జరిగే ప్రమాదం కానీ అవకాశం కానీ ఉంటుంది కాబట్టి టేకప్ చేస్తున్నాం అనేది అప్పట్లో గఫూర్ గారు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు ముగ్గురు కలిసే ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోటి వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు, బీజేపీ అలాగే తెలుగుదేశం. సో అది చెప్పి తీసుకున్నారు. సరే దానికి కాంట్రాక్ట్లా ఇంకోట అంటే కానీ ఇక్కడ నెంబర్లు నష్టం కనిపిస్తోంది కానీ లాభం ఏదో చేతిలో సంచిలో వేసుకు వెళ్ళిపోయారు అనేదానికి లేదు కదా. ఇప్పుడు 55,548 కోట్లు అప్పటి అంచనా అయితే ఇవాళ జరిగిన జాప్యానికి 70,000 కోట్లకి నేను రికార్డ్స్ తీసి క్యాల్కులేట్ చేస్తే గఫూర్ గారు సుమారుగా 70,000 కోట్లు పెడితే కానీ పూర్తవుతుంది. ఎందుకని ఇంకా 70% రీహాబిలిటేషన్ R&R పెండింగ్ ఉండిపోయింది. మరి ఇప్పుడు దీని మీద చర్చ జరగాలి. ఒకటి చంద్రబాబు నాయుడు ఇందాక చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు 2027 డిసెంబర్కి ఇస్తామని. కానీ ఈ పోర్షన్కి సంబంధించి కేంద్రం నుంచి క్లారిటీ రావాలి. మన ఆంజనేయ రెడ్డి గారిని కూడా అడుగుదాం మీరు చెప్పాక. ఋషి గారు సరే, రాజశేఖర్ గారు ఏం చెప్పినప్పటికీ మనం వాస్తవాన్ని వాస్తవంగా చూడాలి ఏం జరిగింది అనేది. రిహాబిలిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి మాకు సంబంధం లేదు, రాష్ట్రం భరించాలనే స్టాండ్ తీసుకున్నారు. దానికి వైసీపీ గవర్నమెంట్ అంగీకరించింది. కాబట్టి వాళ్ళు కనుక్కున్న మార్గం ఏమంటే దాని ఎత్తును 41.5 ఎందుకు తగ్గిద్దాము అనేసి. తగ్గించడం వల్ల ఏమిటంటే రాష్ట్రం నష్టపోతుంది. ఎందుకంటే గ్రావిటీతో రావు నీళ్లు, అప్పుడు ఎత్తిపోసుకోవాలా. కాబట్టి గ్రావిటీతో రావాలంటే 45 అది చేయాల్సిందే. అవును. అయితే వైసీపీ ప్రభుత్వంలో నేను రాజశేఖర్ గారి తప్పు లేదా ఇంకోటి తప్పు అని చెప్పడం లేదు కదండి. వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అధినేతకు ఈ ప్రాజెక్టులు రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది పట్టలేదండి. బటన్ నొక్కుడు తప్ప ఇంకొక కార్యక్రమం లేదు వాళ్ళకి. ఇది ఒకటే కాదు, ఏం చేశారో 5 సంవత్సరాలు చూసినాం కదా మనం. ఎందుకు ప్రజలు ఇంత తీవ్రంగా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. కాబట్టి బటన్ నొక్కుడు కార్యక్రమంతో పోలవరం నిర్లక్ష్యం చేయబడింది. ఇప్పుడు ఆ రోజు పట్టిసీమ తెలుగుదేశం కాలంలో చేశారు. పట్టిసీమ చేసినందువల్ల ఈరోజు కృష్ణా జిల్లాలో ఈ కృష్ణా నీళ్ళు వచ్చినా రాకపోయినా పంటలు పండుతున్నాయి, సీజన్లో పంటలు పండుతున్నాయి. ఎందుకంటే గోదావరి నీళ్లు మనం ఇస్తూ ఉన్నాం. అవును. కాబట్టి నీటి ప్రాధాన్యత, ఆ ప్రాజెక్టును ఎట్లా వినియోగించుకోవాలనేది అవగాహన లేనటువంటి వ్యక్తులు మరి మంత్రులుగా ఉన్నారు. ఆయనకు తెలిసిందేమిటి, అనిల్ కుమార్కు తొడగొట్టడం తెలుసు, తెలుసుకున్నారు రా. ఈయన అంబటి రాంబాబు ఆయనకేం తెలియదు, ఆయన ఓపెన్ చెప్పినాడు ఆ రోజు. ఆయన ఓపెన్ గా చెప్పాడు. రాజశేఖర్ గారిని నేను రిక్వెస్ట్ చేసేదేమంటే ఇప్పుడు గతంలో అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అనేది చెల్లని వాదన. ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయినారు ఆలోచించుకోండి. ఇప్పుడు చేయడానికి మీ సజెషన్స్ ఏమేమి ఇస్తారో ఇవ్వండి. ఆ రకంగా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే రిహాబిలిటేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశం. దానికి మీరు డిమాండ్ ఏం చేస్తారో చేయండి. కేంద్రము రాష్ట్రం భరించాలంటారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అడుగుతారా? రిహాబిలిటేషన్ లేకుండా ఆ హ్యూమన్ ప్రాబ్లం సాల్వ్ కాకుండా పోలవరం పూర్తి కాదు. పోలవరం పూర్తి కాకపోతే రాష్ట్రం యొక్క ప్రయోజనం నెరవేరదండి. మనం విడిపోయిన తర్వాత ఒక వరం అనుకున్నాం, ఆ వరం ప్రయోజనం రావాలంటే 45 చేరాల్సిందే, పూర్తి స్థాయికి పోవాలా. దానికి హ్యూమన్ ప్రాబ్లం రిజాల్వ్ కావాలా. ఇప్పుడు ఇండ్లు, లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అడగండి, రిహాబిలిటేషన్ చేసే వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఇల్లు అడగండి. ఇప్పుడేదో 70 ఇండ్లు కట్టించినారు, ఉండడానికి అవకాశం లేదు అక్కడ. కాబట్టి రిహాబిలిటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళని రిహాబిలిటేట్ చేసి ఆ పని పూర్తి చేయాలి. ఎందుకంటే కృషి గారు ఇప్పుడు 7 మండలాల సమస్య మనం అనుకుంటున్నాం. ఈ 7 మండలాలు వాళ్ళు ధర్నా చేశారు, మీకు ఐడియా ఉంటుంది. మాకు భద్రాచలంలో కలపండి అని. ఎందుకంటే ఏ ప్రయోజనం లేకుండా పోయింది మాకు. మనం ప్రాధాన్యత ఇవ్వాలి కదా. మనం కలిసిన తర్వాత మనం వాళ్ళని మన బిడ్డల్లాగా చూడాలి కదా. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ 7 మండలాల సంక్షేమ కార్యక్రమాలు, రిహాబిలిటేషన్ చూసి పోలవరం పూర్తి చేసి మనం కనుక నీళ్లు పారించగలిగితే మాత్రం ఇది రికార్డ్ అండి. ఆంధ్ర ప్రజల కళ నెరవేరుతుంది. ఇప్పుడు తిట్టుకుంటూ ఏం చేస్తామండి? ఇప్పుడు 9 నెలలు అయిపోయింది. 9 నెలల్లోనే మళ్ళీ మొదలుపెట్టి ఇంకొకటి గఫూర్ గారు మీరన్న దాంట్లో మంచి పాయింట్ ఉంది. ఇప్పుడు రాజకీయం చేయడానికి అనేక అంశాలు ఉంటాయి. పోలవరాన్ని ఒక్కదాన్ని వదిలేయచ్చు. ఒక్క ప్రాజెక్ట్ మీద కనీసం కలవకపోయినా కలిసి రాకపోయినా పర్లేదు, కానీ అది ఇవ్వచ్చు, అది చెప్పొచ్చు. ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు 14-19 మధ్యలో 6,000 కోట్లు నిర్వాసితులకు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక 6,270 కోట్లు ఇవ్వడానికి